ఇవాళ మేము అప్పిరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం. డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 4:35కి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం. మేము 4:30కి వచ్చి కూర్చున్నాం. పైన డీజీపీ గారు ఉన్నారు. అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? ఈ రిప్రజెంటేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోలేదే, ఎవరు తీసుకోమన్నారు. నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా. ఆయన బిజీగా ఉంటే ఉండదు, తప్పులేదు. తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు. ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడకు అంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి వెళ్ళేదన్నారు. వాట్ ఈస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగన్నా? అయ్యా, తమరు ఐపీఎస్ ఆఫీసర్, మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు. రేపు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అనిత గారు సమాధానం చెప్పరు, లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. గౌరవం లేకపోతే ఎలాగూ? మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో, మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా, న్యాయమా? ఆలోచించబోయి మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఇప్పటికైనా ఈ రికమెండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి, లేకపోతే మళ్ళా వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం. టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవాళ వంశీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ 24 అవర్స్ లోపల మీరు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది. అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవటానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం
జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. దేనివల్ల నీకు క్యూసిక్స్కి దీనికి తేడా తెలియనటువంటి, టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి. క్యూసిక్స్ అంటే ఏంటో, టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని.